కేంద్రాన్ని ఒప్పిస్తే రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. అబ్బో, నీకు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పేరు వచ్చింది రేవంత్ రెడ్డి గారు. హిట్లర్తో నువ్వు పోల్చుకున్నావు అంటేనే ఇప్పుడు ప్రపంచం అంతా హర్షధ్వనులు చేస్తున్నారు. నీకు వస్తున్న పేరు మామూలు పేరా? ఈ ఫోటో నిజమైన ఫోటోనేనా ఇదంతా? ఏఐలో ఎడిట్ చేసి పెట్టి పారేసింలా. ఇగో ఇప్పుడు ఇక్కడ ఈమె ముసుగేసుకున్నట్టున్నది, మళ్ళీ ఈమెనే కాపీ కొట్టి పెట్టి ముసుగు తీసినట్టున్నారు. మామూలు పేరు వస్తుందా నీకు? చిన్న పేరు కాదు నీకు వచ్చేది, ప్రపంచ స్థాయి పేరు వచ్చింది. నేను మోదీని మంత్రులను కలిసి వచ్చిన 3 రోజులకే కిషన్ రెడ్డి వెళ్ళి ఏమి చేయొద్దని వాళ్ళకు చెప్తున్నాడు. కిషన్ రెడ్డి నువ్వెంత లడాయి కోతివో ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రగతికి అడ్డుపడినోడికి పుట్టగతులు ఉండవు. 8 మందిని గెలిపిస్తే ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత లేదా? రాష్ట్రానికి మీరేం తెచ్చిండ్రో అసెంబ్లీలో చర్చిద్దామా? బీజేపీ నేతలపై బగ్గుమన్న సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో 1,00,000 LIG MIG ఇల్లు కట్టిస్తా, 2 ఏళ్ళు జెండాల ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుందాం. మియాపూర్ శంకుస్థాపనలో సీఎం వ్యాఖ్యలు. తమ్మిడిహెట్టిపై చర్చిద్దాం. 148 మీటర్ల ఎత్తు చాలదు, మీ రాష్ట్రంలో మునిగేది స్వల్పమే, సహకరించండి. మహారాష్ట్ర సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ. 4 రోజులుగా పాడిందే పాడరా పాస్పల్ల గీసుగా అన్నట్టు ఏదో ఒక్క సభ పెట్టుకొని ఆ సభలో అటు కేసీఆర్ని తిట్టడమో ఇటు కిషన్ రెడ్డిని తిట్టడము, ఈ తిట్లనే అభివృద్ధి పనులుగా చూపిస్తూ ఈ తిట్లనే చేయబోతున్న అభివృద్ధిగా చూపిస్తూ కాలం వెళ్ళగక్కుతాడు ఈ రేవంత్ రెడ్డి. ఇద్దరు రెడ్డిలే, అన్ని పార్టీలు రెడ్డిల జేబుల్లే ఉండాలని చెప్తాడు ఈయన. మరి ఇప్పుడు ఈ రెడ్డి జేబుల్లో బీజేపీ ఉన్నది, ఈ రెడ్డి జేబులో కాంగ్రెస్ ఉన్నది. ఈ 2 జాతీయ పార్టీలే మళ్ళా దేశంలో. నువ్వు పోతే నేను పోతే నువ్వు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని ఆగం చేసేది ఈ ఇద్దరు రెడ్డిలే. ఈ రెడ్డికేమో అధికారం ఇచ్చినాం, ఈ రెడ్డికేమో కేంద్ర మంత్రి పదవి ఇచ్చినాం. ఈ రెడ్డి ఉన్న పార్టీకి 8 ఎంపీలు ఇచ్చినాం, 8 ఎమ్మెల్యేలు ఇచ్చినాం. ఈ రెడ్డిని ఏకంగా తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టి ఆయన ఒక 8 మంది ఎంపీలు ఇచ్చినాం, 60కి పైగా సీట్లు ఇచ్చినాం. ఇద్దరు కలిసి డ్రామాలు చేసుకుంటా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తాను. ఇద్దరు ఎందుకు ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుంటలేరు? పక్క శత్రువులు అన్నట్టు బిహేవ్ చేస్తూ తెర వెనక సంబంధాలను కలిగి ఉన్నారు. మళ్ళా ఈయనను ఆయన ముట్టుకోడు, ఆయనను ఈయన ముట్టుకోడు. గాలి మాటలు చెప్పుకుంటా గాలిలో యుద్ధాలు చేసుకుంటా ఈ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తానులా. ఎన్ని రోజులు ఈ తమ్మిడిహెట్టి గురించి మాట్లాడుకుంటా పూట గడుపుతావు రేవంత్ రెడ్డి గారు? నీకు కొత్తగా వచ్చే పేరేమున్నదిగా? నువ్వు అట్టర్ ఫ్లాప్ సీఎం అని ఆల్రెడీ ప్రజలంతా చెప్తాను. నీ పరిపాలన బాగలేదని తెలంగాణ ప్రజలంతా కోడై కూస్తాను. ఇక మళ్ళీ నీ గురించి కొత్తగా చెప్పేది ఏమున్నది? నీకు ఏమాత్రం ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నా హైదరాబాదులోనే మీ ఇద్దరు ఉంటాను. కిషన్ రెడ్డి గారు ఎక్కడుంటానో నీకు తెలుసు, నువ్వెక్కడ ఉంటానో కిషన్ రెడ్డి గారికి తెలుసు. సరే, కిషన్ రెడ్డి గారికి నీ మీద కోపం ఉన్నదంటున్నావు కదా, ఇదంతా రాజకీయ వైరమే కదా. రాష్ట్ర ప్రజల కోసం అడుగు కిందికి దిగి కిషన్ రెడ్డి దగ్గరికి పోయి ఈ పనులు ఎప్పుడు చేస్తావని అడుగు. ఏమన్నావు? వడ్లు కొనకపోయినా, మక్కలు కొనకపోయినా, పొద్దుతిడుగు రైతులను ఆదుకోకపోయినా ధాన్యాన్ని తీసుకొచ్చి కిషన్ రెడ్డి ఇంటి ముందర పోతాం, బీజేపీ కార్యాలయంలో పోతాం అన్నావు. వారం రోజులు అవుతుంది, ఎక్కడ పోసినావు? వారం రోజులు అవుతుంది ఈ డైలాగ్ చెప్పి, ఎక్కడ పోసినావు? పోయలేదు. కాబట్టి మీ ఇద్దరు తెలంగాణ ప్రజలను ఆగం చేయడానికి ఇట్లా మాటలు మార్చుకుంటా, మాటలు చెప్పుకుంటా పూట గడుపుతున్నారనేది స్పష్టంగా అర్థమైంది మాకు.